దివంగత యువి కృష్ణంరాజు ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారని మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం ఆయన సతీమణి శ్యామలాదేవి పెద్ద ఎత్తున మెగా షుగర్ వ్యాధి వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువి కృష్ణంరాజు మెమోరియల్ ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్సా శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన విచ్చేసి యువి కృష్ణంరాజు చిత్రపటం వద్ద పుష్పాలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం ముగంతూరులో ఈ క్యాంప్ నిర్వహించారని ఈ సంవత్సరం భీమవరంలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. లండన్ నుండి కూడా స్పెషలిస్ట్ వైద్యులను రప్పించి ఉచిత వైద్య సేవలందిస్తున్న ఉప్పలపాటి శ్యామలాదేవిని కుటుంబ సభ్యులను అభినందించారు. అనంతరం శ్యామలాదేవి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వరీదేవి, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, అయినంపూడి శ్రీదేవి, పేరిచర్ల సుభాష్, కలిదిండి వినోద్ వర్మ, పవన్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాంపులో సేవలందించిన వారికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వరీదేవి చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పీఆర్కే వర్మ, డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామకృష్ణరాజు, స్కూల్ ప్రిన్సిపల్ సత్యమూర్తి, ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భీమవరంలో మాజీ కేంద్ర మంత్రివర్యులు, ప్రముఖ సినీ నటులు, అన్ని వర్గాల ప్రజలకి కూడా పార్టీలకు అతీతంగా ప్రజలు కూడా ఆరాధించేటువంటి వ్యక్తి శ్రీ ఉప్పలపాటి కృష్ణరాజు గారి పేరుతో వారి సతీమణి శ్రీమతి శ్యామలాదేవి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైద్య శిబిరం, ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులైనటువంటి వారి కోసం ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరాన్ని యూకే ఇండియా ఫుడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది 2వ సంవత్సరం వరుసగా అంటే అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిరుడు ఇదే రోజున నరసాపురంలో అసెంబ్లీలో ఉన్నటువంటి మొగల్తూరులో పెద్ద ఎత్తున కృష్ణరాజు గారి సొంత గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం ఇక్కడ భీమవరంలో ఏర్పాటు చేయడం, నేను మొగల్తూరులో ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో కూడా నేను అక్కడికి వెళ్ళా. ఏదైతే వారా షుగర్ వ్యాధి అనేది సర్వసాధారణం అయిపోయింది. బాడీలో నుండి అన్ని అవయవాలను కూడా సామర్థ్యాన్ని తగ్గించి వేసేటువంటి షుగర్ వ్యాధి. ఆ రోజు నేను మొగల్తూరు పోయినప్పుడు నేను కొంతమందితో మాట్లాడితే అశ్వరాపేట నుండి వచ్చారు, ఖమ్మం నుండి వచ్చారు, అవతల పల్నాడు నుండి వచ్చారు. వైద్యులు చాలా ప్రముఖ వైద్యులు రాష్ట్రంలో లండన్ నుంచి చాలా దేశాల నుంచి వచ్చారు. కపర్తాలా గారు ఆ రోజు కూడా వచ్చారు, ఇవాళ మళ్ళీ ఆయన వచ్చారు. అంటే ఈ ప్రాంత వాసులకు పెద్ద ఎత్తున అబ్రాడ్లో ఉండేటువంటి విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి షుగర్ వ్యాధిగ్రస్తులను రప్పించి వైద్యం చేయించడం అనేటువంటి కార్యక్రమాన్ని మరి మా సోదరి శ్యామలాదేవి గారు భుజస్కంధాల మీద వేసుకుని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పొద్దున్నే నేను 10:30కి ఎవరితో మాట్లాడా. నేను ఈవేళ ఇక్కడ ఎక్కువ సమయం గడపాలని వచ్చిందే ఈ పర్పస్లో వచ్చాను. నేను చాలా రోజులుగా ఊళ్ళో లేను, కానీ ఈవేళ ఉదయం నుంచి కూడా స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల మీద మంత్రులతో కాన్ఫరెన్స్ ఉండడం, ట్రేడ్ యూనియన్స్తో కాన్ఫరెన్స్లో ఉండడం, పార్టీ నాయకులతో కాన్ఫరెన్స్లో ఉండడం, పొద్దున్న 12ంటికి మొదలైనటువంటి కాన్ఫరెన్స్ ఇంకా నడుస్తూ ఉన్నాయి. సరే, వీర్రాజు గారు వచ్చారు, అలాగే తెలంగాణ నుంచి మన వెంకటరమణ గారు వచ్చారు. అయితే ఎక్కువ సమయం ఇక్కడ ఉండాలని అనుకున్నప్పటికీ కూడా సాధ్యం కాలే. నిరుడు చాలా ఎక్కువ సమయం మొగల్తూరులో ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు చాలా విషయాలు అర్థమైనాయి. మరి ఇక్కడ డాక్టర్ వర్మ గారి సహకారంతో ముఖ్యంగా నిరుడు మొగల్తూరులో కూడా ఆయన బృందం సహకరించింది. అంటే ఒక మెడికల్ క్యాంప్ పెట్టాలి, ఆర్భాటాలు అవి లేకుండా ప్రజలకు ఏదైతే ఉపయోగం ఉంటుందో ఆ క్యాంపు ద్వారా మనం కృష్ణరాజు గారు కూడా ఆయన అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి సమయంలో నాకు ఇప్పుడు గుర్తొస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా మెడికల్ క్యాంపు ఖచ్చితంగా పెట్టాలి. అన్ని సంవత్సరాల్లో కూడా ఇదే క్యాంపస్లో పెట్టాం.
ఏదైతే ఈ టిఎన్ఆర్ ప్రాంగణంలో మరి ఆయన పెట్టినటువంటి 5 సంవత్సరాలు ఆ తర్వాత కాలం ఇప్పుడు ఆయన లేనటువంటి సందర్భంలో కూడా శ్యామలాదేవి గారు అది ప్రాంతంలో కంటిన్యూ చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆవిడకి నమస్కరిస్తూ మరి తప్పనిసరిగా వేళనే కాదు మేము నేను ఎక్కువ సమయం ఇవ్వలేని మాట వాస్తవం. నేను అక్కడికి మాట్లాడుతూ ఉన్నా గంటకి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో దివాకర్తో వాళ్ళతో మా పార్టీ కార్యకర్తలతో నాయకులతో తప్పనిసరిగా ఎప్పుడు ఏ కార్యక్రమం ఏ ప్రాంతంలో తలపెట్టినా మెడికల్ క్యాంప్ కావచ్చు ఇంకోటి క్యాంప్ కావచ్చు కృష్ణరాజు గారి పేరు తలపెట్టేటువంటి ఏ కార్యక్రమానికన్నా మేము సోదరి శ్యామలాదేవి గారికి అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ మరొకసారి ఆవిడ సేవలను కొనియాడుతూ మరి డాక్టర్ వర్మ గారు కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నందుకు వారికి కృష్ణరాజు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్తో ఇబ్బందులు పడుతున్న గాయాలతో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా అది చాలా కాంప్లికేటెడ్ యొక్క సమస్య, దాన్ని ఇరాడికేట్ చేయాలని వారు బర్త్డే సందర్భంగా వారి సతీమణి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ వారిని లండన్ నుంచి ఇక్కడికి రప్పించడం, వారితో పాటు వారి యొక్క బృందాన్ని కూడా అనేక మంది డాక్టర్లను ఇక్కడికి రప్పించి ఈ సమాజ సేవ చేయడం చాలా హర్షించదగ్గ విషయం. వారిని భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను మేడం గారు.